హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పికిల్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. అంటే ఇలాగే చేయాలి అని నాకు తెలీదు. నాకు తెలిసిన విధానం ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. 1 kg చికెన్ తెచ్చి మొత్తం క్లీన్ చేసుకున్నాను. స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. బాగా రెడ్ కలర్ వచ్చి లోపల మొత్తం ఉడికిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు చేతులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. నాకైతే ఆయిల్ చేతుల మీద పడింది, సో టేక్ కేర్. మిగిలిన ఆయిల్లో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌనిష్లో వస్తుంది. ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దానికి సరిపడినంత ఉప్పు, కారము ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి. మరిగిన నూనెలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేసుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ అన్ని అందులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, మా అమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చింది. ధనియాలు అండ్ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక 4-5 లెమన్స్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకుంటే మనకి నెల వరకు కూడా అస్సలు పాడవదు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి, ఒక్కసారి ట్రై చేయండి. అది మా తమ్ముడు ఇచ్చిన కాంప్లిమెంట్ అనమాట. నా వాళ్ళకు కడుపు నిండా వండి పెడితే నాకు కడుపు నిండినంత ఆనందం అవుతుంది. మేబీ అది ఆడవాళ్ళ గొప్పతనమేమో మరి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.